హాయ్ గైస్. సో మనకి ఇండియాలో ఐక్యూ నియో సిరీస్ అనేది చాలా పాపులర్ సిరీస్ అనమాట. ఒక రకంగా చెప్పాలంటే ఫ్లాగ్‌షిప్ ఫోన్స్ అని చెప్పొచ్చు. మిడ్ రేంజ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్. సో ఇప్పుడైతే ఈ నియో సిరీస్‌లోకి 2 కొత్త ఫోన్స్ అయితే వీళ్ళు తీసుకురాబోతున్నట్టు మనకి రూమర్స్ అయితే వస్తున్నాయి. అవే ఐక్యూ నియో 11 అండ్ ఐక్యూ నియో 11 ప్రో అనమాట. సో మనకి ఆల్రెడీ లాస్ట్ ఇయర్ చైనాలో అయితే నవంబర్‌లో మనకి ఐక్యూ నియో 10ని అలాగే 10 ప్రోని అయితే వీళ్ళు లాంచ్ అయితే చేశారు. ఇండియాకి వచ్చేసరికి మేలో అనుకుంటాను ఐక్యూ నియో 10 అయితే తీసుకొచ్చారనమాట. స్పెక్స్ మార్చ్ అయితే మనకి నియో 10 తీసుకొచ్చారు. 8+128GB మోడల్, 32 మెగాపిక్సెల్ సెల్ఫీ సెన్సార్, 7000 mAh బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8s Gen 4 ప్రాసెసర్. ఇండియాలో లాంచ్ చేసిన ఐక్యూ 10కి అలాగే చైనాలో లాంచ్ చేసిన ఐక్యూ 10 అండ్ 10 ప్రో డిఫరెన్స్ చూసుకున్నామంటే 6.7 ఇంచెస్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. LTPO డిస్ప్లే అని చెప్పొచ్చు. ఇది అలాగే 50 మెగాపిక్సెల్ సెన్సార్ అయితే ఉంటుంది అనమాట. 6100 mAh బ్యాటరీ, అలాగే 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, MediaTek Dimensity 9 400 ప్రాసెసర్, ఇవన్నీ అయితే తీసుకొచ్చారు. బట్ ఇండియాకి వచ్చేసరికి కొంచెం చేంజెస్ అయితే చేశారనమాట. ప్రాసెసర్ పరంగా అలాగే కొన్ని ట్వీక్స్ అయితే చేశారు. మన ఇండియా అయితే ఐక్యూ నియో 10 అయితే తీసుకొచ్చారు. సో 10 ప్రో కూడా మనం మాక్సిమం కొన్ని ట్వీక్స్ అయితే మన ఇండియాలో అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. ఇలా కొన్ని ట్వీక్ చేసి అయితే మనకి మేల్ అయితే లాంచ్ అయితే చేస్తారు. ఇప్పుడు కూడా ఫస్ట్ చైనాలో అయితే వీళ్ళు మనకి ఐక్యూ నియో 11ని 11 ప్రో అయితే వీళ్ళు తీసుకురాబోతున్నారు. ఆబ్వియస్లీ మనకి దాని తర్వాత అయితే ఈ సిరీస్ అయితే లాంచ్ అవుతాయి అనమాట. కొంతమంది అయితే ఐక్యూ నియో 10 ప్రో గురించి అయితే అడుగుతున్నారు, ఎప్పుడు లాంచ్ అవుతుంది ఏంటనేసి. అయితే ఆబ్వియస్లీ మనకి ఆల్మోస్ట్ 1 year అయితే దాటిపోయింది. దాటి వస్తుంది అని చెప్తాను. బట్ ఇప్పటికైతే వీళ్ళు ఐక్యూ నియో 10 ప్రో సిరీస్ అయితే తీసుకురాలేదు. అప్కమింగ్ మంత్స్ లో అయితే మనకి 10 ప్రో సిరీస్ అనేది ఇండియాలో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. డీటెయిల్స్ లోకి వెళ్ళామంటే సో మనకి డిజిటల్ చార్జ్ స్టేషన్ ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం చూసుకుంటే ఐక్యూని అయితే 11 అండ్ 11 ప్రో తీసుకురాబోతుంది. ఈ రెండు డివైజెస్ మనకి ఇంచుమించు సేమ్ స్పెసిఫికేషన్స్ తీసుకురాబోతున్నారు. మనకి ప్రైస్ అండ్ కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే మనకి వేరే అయితే అవుతాయన్నమాట. సో ఈ రెండు ఫోన్స్ లో మనకి 6.8 ఇంచెస్ డిస్ప్లే అయితే వస్తుంది. ఇది 2K డిస్ప్లే అని చెప్పొచ్చు. అలాగే OLED డిస్ప్లే అయితే మనకి తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది అనమాట. అంటే ఈసారి అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే మనకి ఐక్యూ నియో 11 కానీ 11 ప్రో అయితే తీసుకురాబోతున్నారు. అండ్ ఇంకొకటి మేజర్ అప్గ్రేడ్ ఏంటంటే మనం ఐక్యూ నియో 10లో మనం మిస్ అయింది బాడీ అనమాట. బాడీ అంటే మనకి ప్లాస్టిక్ బాడీ అయితే తీసుకొచ్చారు, లైక్ పాలికార్బోనేట్ బాడీ ఉంటుంది. సో వీళ్ళైతే దాన్ని మెయిన్ గా దృష్టి పెట్టుకొని ఈసారి 11 అండ్ 11 ప్రో లో మనకి మెటల్ బాడీ అయితే తీసుకురాబోతున్నారు. సో దాని వల్ల ఏమవుతున్నారు, మనకి మొబైల్ చూడడానికి కొంచెం ప్రీమియం సైడ్ అయితే కనిపిస్తుంది. ఆబ్వియస్లీ వీళ్ళు కెమెరాస్ అండ్ SoC మీద అంటే లైక్ ప్రాసెసర్ మీద మంచి ప్రాసెసర్ అయితే వీళ్ళు తీసుకొచ్చారు. సో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కూడా మనకి బాడీ మీద కూడా కొంచెం ఫోకస్ చేస్తే మాత్రం అది బెస్ట్ అనిపించింది నియో 10 అయితే. సో వాళ్ళైతే మనకి నియో 11 ప్రోలో అయితే దీని అయితే సార్ట్ అవుట్ చేశారు. మెటల్ బాడీ అయితే వీళ్ళు తీసుకొస్తున్నారు అనమాట. రెండు ఫోన్స్ లో మనకి సేమ్ 7000 mAh బ్యాటరీ అయితే రాబోతుంది. అలాగే 100 వాట్స్ సంబంధించిన ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే. అంటే ఏదైతే ఐక్యూ నియో 10 ప్రో అలా ఐక్యూ నియో 10 లో అయితే మనకి ఆ ప్రాసెసర్ ఉంటాయి కదా, సో ఆ ప్రాసెస్ స్టైల్ అయితే వీళ్ళు నియో 11 అండ్ 11 ప్రో తీసుకొచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఐక్యూ నియో 10లో చూసుకున్నామంటే క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్ తీసుకొచ్చారు. కానీ ఈసారి వచ్చేసి కొంచెం అప్గ్రేడ్ చేశారు అనమాట 8 ఎలైట్ ప్రాసెసర్ కి. కానీ మనకైతే 10 ప్రో ఉంది కదా, అక్కడ చూసుకున్నామంటే MediaTek Dimensity 9 400 ప్రాసెసర్ తీసుకొచ్చారు కదా. ఈసారి 11 ప్రో సిరీస్ లో చూసుకున్నామంటే కొంచెం అప్గ్రేడ్ అంటే MediaTek Dimensity 9 500 ప్రాసెసర్ అయితే తీసుకొచ్చారు. ఇదే మనకి మేజర్ డిఫరెన్స్ అనమాట. సో ఐక్యూ నియో 11 లో చూసుకున్నామంటే క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ తో తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. అండ్ హై ఎండ్ మోడల్ అయితే నియో 10 ప్రో ఉంది కదా, అందులో చూసుకుంటే MediaTek Dimensity 9 500 ప్రాసెసర్ తో తీసుకురాబోతున్నారు. ఆబ్వియస్లీ మనకి 9 500 సిరీస్ ప్రాసెసర్ అనేది ఇంకా లాంచ్ అయితే కాలేదు. ఇది మనకి అక్టోబర్ లో అయితే వీళ్ళు లాంచ్ చేసే ఛాన్సెస్ అయితే ఉంది. సో వన్స్ మనకి ప్రాసెసర్ లాంచ్ అయిన తర్వాత ఐక్యూ నియో 11 ప్రో అనేది ఫస్ట్ ఫోన్ అయి ఉండొచ్చు ఈ ప్రాసెసర్ తో మనకి లాంచ్ చేసేది. బట్ మన ఇండియాకి వచ్చే లోపలికి కొన్ని మేజర్ గా అయితే వీళ్ళు చేంజెస్ అయితే చేస్తారు స్పెసిఫికేషన్ పరంగా. అండ్ MediaTek కొత్త ప్రాసెసర్ లాంచ్ చేసిన తర్వాత మనకి స్నాప్‌డ్రాగన్ ఖాళీగా ఉంటుందా, సో వాళ్ళు కూడా క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ 2 ప్రాసెసర్ అయితే వీళ్ళు అనౌన్స్ చేస్తున్నట్టు మనకైతే తెలుస్తున్నట్టు. లైక్ అప్కమింగ్ మంత్స్ లో మనం కూడా క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ నుంచి ఒక పవర్ఫుల్ ప్రాసెసర్ అయితే మనం చూడబోతున్నాం అనమాట. సో ఇది డిజిటల్ చార్జ్ స్టేషన్ ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం లీక్ అయిన ఐక్యూ నియో 11 అండ్ 11 ప్రోకి సంబంధించిన కొన్ని స్పెక్స్ అనమాట. సో ఇంకా ఏమన్నా ఈ ఫోన్ సంబంధించిన డీటెయిల్స్ వస్తే వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఎస్పెషల్లీ ఐక్యూ నియో 10 ప్రో గురించి అయితే అడుగుతున్నారు. సో ఆ ఫోన్ గురించి ఏ డీటెయిల్ వచ్చా కానీ మన వీడియోలో చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో అది మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్లో ఆల్ అనేసి క్లిక్ చేసి పెట్టుకోండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకో లైక్ చేయండి. ఒకవేళ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తే మాత్రం వాళ్ళకి కూడా షేర్ అయితే చేయండి. మిమ్మల్ని నేను ఇంకొక వీడియో అయితే కలుస్తాను. అంతవరకు హ్యాపీ నెక్స్ట్ డే గైస్.